గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నిన్న ప్రెస్ మీట్ జరిగింది సార్, మనకి 2 days బ్యాక్ ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఈ సినిమాకి వచ్చే కలెక్షన్ కానీ ఏదైతే రెవెన్యూ ఉందో అదంతా కూడా మహేష్ బాబు ఫౌండేషన్కి వెళ్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. మీరు నిర్మాత, సో ఇక్కడ వచ్చే రెవెన్యూ అటు పంపించడానికి కారణం ఏంటి సార్? కారణం ఏమీ లేదు. దీని మీద మేమేదో లాభం వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సార్ సినిమా బాగుంటుంది, డెఫినెట్గా బాగా సక్సెస్ అవ్వాలి. సార్ మేజర్గా ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. ఓకే, ఏమిటి రిలీజ్ చేస్తూ ఉంటే అదేంటి ఇదండి మీరు ఇవ్వాలండి, మాకు అవుట్లెట్లు ఇచ్చేయండి, మేము కొనుక్కొని మేము చేస్తాం. ఇది చాలా ఆఫర్లు వచ్చాయి. సార్ తర్వాత చూద్దాం అంటే ఈ 2 ఏళ్ళు ఇట్లా ప్రొగ్రామ్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఇప్పుడు ప్రసరణ చేస్తున్న వాటి వీళ్ళందరూ కూడా మంచి ఉత్సాహవంతులు, యువకులు. ఆల్రెడీ కొన్ని సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా అన్నారు. చరిత్ర కూడా బాగుంది. సార్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత సరే ఇద్దాం లేదనుకొని అప్పుడు ఒక వాళ్ళతో డిస్కషన్లోనే చెప్పాం, 20 ఏళ్ల క్రితం తీసిన సినిమా ఇది. అప్పటికిప్పటికే టెక్నాలజీ చాలా మారిపోయింది. మరి అప్పటికి నెగిటివ్, ఆ నెగిటివ్లు ఎలా ఉన్నాయో కూడా తెలియదు. మరి దీన్ని అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్, డాల్బీ సిస్టమ్ అప్గ్రేడ్ చేయాలి. ఇవన్నీ చేయాలి కదా, చేస్తాము అంటే టెక్నికల్గా అంటే ఓకే అన్నారు. ప్రసాద్ లాబ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇందాక వచ్చింది అమ్మాయి, మా తమ్ముడు గారు అమ్మాయి ప్రియాంక. ప్రియాంక బాధ్యత తీసుకుంది. ప్రియాంకకి బాగా నాలెడ్జ్ చాలా ఉంది. అమెరికాలో సినిమా ఇండస్ట్రీ గురించి చాలా, అంటే అక్కడ తను మాస్టర్స్ చేయడానికి వెళ్ళి ఒక 4 years అక్కడ సినిమాస్లో వర్క్ చేసింది. కాబట్టి దానికి టెక్నాలజీ గురించి బాగా తెలుసు, బిజినెస్ గురించి బాగా తెలుసు, అన్నీ కూడా తెలుసు. దీన్ని మనం ఒక లాభం అనేది ఏంటి అనేది మనం చూడొద్దు. ఇందులో మనకు అక్కర్లేదు, లాభం కూడా అక్కర్లేదు. దీన్ని అద్భుతంగా చేయాలి అని అనుకున్న తర్వాత ఈ సూపర్ 4Kకి ఓకే చేయించాం. దానికి సౌండ్ కూడా డాల్బీకి చేయించాం. దాని మూలంగా అయిపోయిందంటే ఇవాళ కొత్తగా ఇప్పుడు తీసిన సినిమాలాగానే ఉంటుంది. మీకు కలర్స్ కానీ ఇది కానీ ఎవ్రీథింగ్. సార్ మీరు అతడు సినిమాకి టెక్నికల్గా ఎన్ని హంగులు అద్దినా అసలు బేసిక్గా దాని సోలే ఈ తరానికి సరిపోయేది. అంటే మీరు కూడా అన్నా నేను ఏమంటే ఇంకో 10 ఏళ్ళ తర్వాత తీయాల్సిన సినిమా ఇవాళ తీస్తారు మీరు, ట్రెండ్ మార్చాలి కదండి మనం అన్నారు ఆయన. అందుకే చెప్పింది, మళ్ళీ మేము ఇంటర్ఫియర్ అయితే మళ్ళీ మాది ఓల్డ్ స్కూలు, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇట్లాగా ఉంటుంది. ఇది మీరు న్యూ ఇదిగా తీసుకున్నారు కాబట్టి మీరు ఎలా అనుకుంటున్నారో అలా చేయండి, మేము ఎవరో ఇన్వాల్వ్ కావు అని చెప్తాం. సార్ ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి మహేష్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఓకే, డెఫినెట్గా చాలా బాగుంటుంది అనేది. అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్, యంగర్ జనరేషను సినిమాను టీవీలో చూశారు, ఈ సినిమా చాలాసార్లు చూశారు, కానీ ఆ బిగ్ స్క్రీన్లో చూడలేదు. అందుకని దీన్ని ఒకసారి బిగ్ స్క్రీన్లో చూపించే అవకాశం ఇవ్వాలి, టెక్నికల్గా కూడా దీన్ని అప్గ్రేడ్ చేసి ఇవ్వాలి, ఇవాళ తీసిన సినిమాలాగా అనిపించాలి అనే ఆలోచనతో వచ్చి ఇవన్నీ కూడా చేస్తాం. ఇందులో డబ్బుల గురించి కూడా మేము ఆలోచించట్లేదు, దాని గురించి కూడా ఆశించట్లేదు అంటే. తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ కూడా ట్రస్ట్కి జరిగితే ఓకే అండి అని చెప్పి, నాకు కూడా ఏం అభ్యంతరం లేదు అని చెప్పడం జరిగింది. అలాగే వచ్చేదానికి సద్వినియోగం కోసం మనం దీన్ని ఒక మంచి పని చేయాలనే ఆలోచన మహేష్ బాబు వాళ్ళు అనుకున్నందుకు డెఫినెట్గా మా సైడ్ నుంచి ఏం కావాలో మేము రెడీ చేయండి అని చెప్పి.